కొంతమంది పరిచయాలు నీకు ఆగిపోయాయి, కొన్ని స్నేహాలు నీ జీవితంలో ఆగిపోయాయి, కొంతమంది బంధుత్వాలు నీ జీవితంలో ఆగిపోయాయి. అలానే ఇంట్లో కూడా మరికొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్యలో మంచి సంభాషణలు ఆగిపోయాయి. అలానే అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి చక్కటి సంభాషణలు, చక్కటి అర్థం చేసుకునేటువంటి అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఆగిపోయాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో నీతో ఒక అబ్జెక్షన్, నీతో ఏదో ఒక ఆటంకం, నువ్వేదో ఒక మాట అన్నావని, లేకపోతే నువ్వేదో అనకూడదు అన్నావని, లేదంటే నువ్వేదో చేయకూడదు చేసావని, ఇలా నీతో అలిగిన వారు, నీతో స్నేహం కట్ చేసుకున్నవారు, బంధుత్వాలు కట్ చేసుకున్నటువంటి వారు, ఈవెన్ ఇంటి వారయ్యిండు కూడా నేను క్షమించకుండా నీకు ముఖం తిప్పుతూ నడుస్తున్నటువంటి వారు, కొందరు నీతో నడిచారు, మధ్యలో ఆగిపోయారు. నీతో నడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎప్పటి వరకు నడుస్తాడండి? ఈ భూమి మీద నువ్వు నడిచినంత కాలం నీతో నడుస్తాడు. నీ శ్వాస ఆగిపోయేంత వరకు ఇక్కడ నీతో నడుస్తూనే ఉంటాడు. నువ్వెంత ఘోర పాపివైనా మరలా వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రేమ గల తన హస్తాలను చాపే ఈ దేవుని ప్రేమతో మరి ఏ ప్రేమని నువ్వు సరిపోల్చాలో